రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్థలో 25వ స్నాతకోత్సవం ప్లేస్మెంట్ డే వేడుకలు అయితే ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 1000 మందికి పైగా విద్యార్థులు పట్టభద్రులుగా డిగ్రీ సర్టిఫికేట్లు పథకాలను అయితే అందుకున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మొత్తంగా 22 స్వర్ణ, రజత పథకాలైతే ప్రదానం చేశారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామక ప్రక్రియల ద్వారా 205కు పైగా బహుళ జాతి సంస్థల్లో 1049 మంది విద్యార్థులైతే ఉద్యోగాలు సాధించారు. విద్యార్థులు అత్యుత్తమ వేతన ప్యాకేజీలను సాధించినట్టుగా విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్, గురునానక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్ఎస్ సైని అన్నారు. అయితే ముఖ్య అతిథిగా హాజరైన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్విఎస్ నారాయణమూర్తి కూడా పట్టభద్రులను అభినందించారు. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ 25వ రజత జూబిలీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విద్యార్థులు ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళందరికీ రకరకాల డిసిప్లిన్స్లో ఎవరికైతే 4 ఏళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ డిగ్రీలు తీసుకున్నారు. నాకు ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కాలేజీలో పర్టికులర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, టీచింగ్ కానీ చాలా బాగున్నాయి. అంటే ఫెసిలిటీస్ చూస్తే కనుక చాలా కాలేజెస్ చూసిన తర్వాత నేను చెప్తున్నాను ఈ విషయం. వాళ్ళ ల్యాబ్స్ కానీ, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ చాలా హై స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. సో స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఈరోజు డిగ్రీలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి జాబ్స్ వచ్చాయి. డైరెక్టర్ గారు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తుంటే చెప్పారు. సో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే వాళ్ళకి, మిగతా వాళ్ళకు కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను.